హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. అంతేకాక చాలా మంది కూడా తమ సమస్యను చెప్పుకున్నట్లయితే మేము ఆల్రెడీ టెలిగ్రామ్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్లో వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్ని నాకు రిక్వెస్ట్ పెట్టినట్లయితే మిమ్మల్ని కూడా గ్రూప్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను గ్రూప్లో మీకు మంచి మంచి సొల్యూషన్స్ కానీ చిట్కాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 500 దగ్గర మెంబర్స్ అనేది కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ముఖం మీద చిన్న చిన్న మచ్చలు కానివ్వండి, నల్లని చారలు కానివ్వండి, లేదంటే కళ్ళ కింద నలుపు రావడం కానివ్వండి, అదేవిధంగా ముక్కు ఈ భాగంలో అంటే స్పెట్స్ కానీ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువగా నలుపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిన దగ్గర మరకల్లాగా కూడా ఇక్కడ సంథింగ్ మరకల్లాగా కనబడుతుంటాయి. కొంతమందికి మొటిమలు రావడం వల్ల అక్కడక్కడ నల్ల డాట్స్ కూడా, బ్లాక్ డాట్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో దీనివల్ల చాలా మంది కూడా ముఖం అనేది చాలా అందవికారంగా మారిపోతూ ఉంటుంది. దానికోసం ఎక్కువగా ఫేషియల్స్ కానివ్వండి, చాలా రకాల క్రీములు రాసి బ్రైట్గా కనబడడానికి ప్రయత్నిస్తుంటారు. బట్ న్యాచురల్గా ఒక అద్భుతమైన చిట్కాతోటి మీ ముఖం ఉన్నటువంటి అన్ని మచ్చల్ని కూడా పూర్తిగా తగ్గించి మంచి కాంతివంతంగా ఈ ముఖాన్ని తయారు చేయడానికి చక్కని అద్భుతమైన చిట్కా ఉంది. ఆ చిట్కా చాలా 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 సులువైన చిట్కా. మీకు ఆల్రెడీ తెలుసు, నాటు వైద్యం అందరికీ అందుబాటులో ఉండి అతి సులువైన చిట్కాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. బట్ అద్భుతాలు మాత్రం చాలా ఎక్సలెంట్గా జరుగుతాయి దీనివల్ల. ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్గా తెలుసుకుందాము. దీనికి మనకు కావాల్సిందల్లా చూడండి, మీకు ఇప్పుడు చాలా చాలా సింపుల్గా ఉంటుంది. దానిమ్మ చెట్టు యొక్క పువ్వు చూడండి, ఇక్కడ మీకు కింద భాగం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది దానిమ్మ అని, దాని యొక్క పువ్వు. సో దాదాపుగా పల్లెటూళ్ళలో కానివ్వండి, మామూలు ప్రాంతాల్లో అన్నిట్లలో ఈ దానిమ్మ అనేది అందరికీ అందుబాటులోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ దానిమ్మ పువ్వుతోటి ఎలా చేయాలి ఏంటి అంటే చాలా సింపుల్. ఎందుకంటే నేను అన్నీ తీసుకొచ్చి వేస్ట్ చేయడం ఎందుకని ఒకే ఒక పువ్వు మాత్రమే తీసుకోవడం జరిగింది. దీన్ని చూడండి, ఓన్లీ ఈ పువ్వు భాగాన్ని మాత్రమే చూడండి, ఈ భాగాన్ని ఉంది కదా, ఈ భాగాన్ని చేతిలో కానివ్వండి, దేని ద్వారా కానివ్వండి, ఎక్కువ దొరికితే ఇంకా మంచిది. ఇలా తీసుకొని చూడండి, ఎక్కడ ఏ ప్రాంతంలో మరుకుంటుందో ఆ ప్రాంతంలో ఇలా ఎక్కువగా రబ్ చేస్తూ రావాలి. ఓకేనా, స్కిన్ పైన కనబడుతుంది కదా మీకు. సో ఇలా రబ్ చేసుకుంటూ రండి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే. ఓకే, ఇలా ఈ ఫేస్ మొత్తంలో మీరు ఎలా అయినా సరే దీంతో రబ్ చేయండి. అయిపోతే ఇంకొకటి తీసుకొని ఇంకోటి రబ్ చేయండి. ఓకేనా, ఇలా మీరు మీకు సాధ్యమైనంత రోజుకు ఒకసారైనా, కనీసం రోజుకు ఒకసారి అయినా మీకు ఎక్కడ ఎక్కువగా మరకలు, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళ కింద మరుకుంది అనుకోండి, సో ఇలా దీన్ని ఫోల్డ్ చేసేయండి. లేదంటే మెత్తగా దంచి రసం ఇలా పట్టిగా ప్రెస్ చేసిన రసంలో వచ్చేస్తుంది. ఈ రసాన్ని ఇలా కళ్ళ కింద ఇలా 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 రాస్తూ ఉండండి. రాత్రిపూట ఇలా రాసుకొని పడుకొని ఉదయం పూట కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీ ముఖం కూడా చాలా కాంతివంతంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు ముఖం మీద ఉన్నటువంటి అన్ని రకాల మరకలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి, పులిపిలు కానివ్వండి, చిన్న చిన్న దద్దుల్లాగా రావడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి ఈ ముఖం అనేది మంచి కాంతివంతంగా రావడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కానివ్వండి, ఎలాంటి ఎలాంటి ఫేషియల్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.